brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలు వెలువడి 11 రోజులైపోయినా ఈ ఉత్కంఠ ఇంకా తెరపడలేదు. ఓవైపు కసరత్తు, మరోవైపు వడపోత జరుగుతూనే ఉంది. ఇంకోవైపు మంతనాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ మధ్యలో సీఎం రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. అలానే సైడ్ కూడా అయిపోయాయి. 8 మందిలో ఇప్పుడు ముగ్గురి పేర్లు మాత్రమే రీసౌండ్ చేస్తున్నాయి. ఆ ముగ్గురు ఎవరో ఒక్కసారి ఇప్పుడు చూడబోతున్నాం. సో బోలెడన్ని కూడికలు, తీసివేతలు తర్వాత బోల్డంతా ఫిల్టర్ చేసిన తర్వాత ఒక 3 పేర్లు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ఆ ముగ్గురులో ఫస్ట్ పేరు విజేందర్ గుప్తా. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆయన. విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కూడా. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాగే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. సో ఈ నేపథ్యంలో విజేందర్ గుప్తాకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ రేఖా గుప్తా. ఎందుకంటే ఢిల్లీకి ఒక మహిళ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో రేఖా గుప్తా పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఈమె ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్, ఆపై మేయర్గా కూడా పనిచేశారు. మహిళా సీఎం రేసులో ఇప్పుడు అందరికంటే ముందు మహిళల్లో రేఖా గుప్తా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మహిళ అయితే కనుక 100% ఛాన్సెస్ రేఖా గుప్తాకు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక థర్డ్ నేమ్ జితేందర్ మహాజన్. ఇతను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్ఎస్ఎస్ తోటి చాలా బలమైన సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన కూడా ఇప్పుడు రేసులో ఉన్నారని చెప్తున్నారు. సో ఈ 3 పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా చాలా ఒక 15 మంది పేర్లు ఫిల్టర్ చేశారని చెప్పినప్పటికీ ఈ 3 పేర్లు తెర మీదకి వచ్చాయి. అయితే సర్ప్రైజింగ్లీ మీరు స్క్రీన్పై చూస్తూ ఉన్న పర్వేజ్ వర్మ కూడా ఒక 4th కంటెస్టెంట్గా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సీఎం రేసులో న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్పై విజయం సాధించింది ఈ పర్వేష్ వర్మే. సో ఈ పర్వేష్ వర్మ పేరు మొదట్లో బాగా వినిపించింది. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 10 మంది జాట్ సామాజిక వర్గం నేతలు కూడా ఉన్నారు. దీంతో జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వైపు అధిష్టానం మొగ్గు చూపించవచ్చు అన్న వార్తలు బలంగా వినిపించాయి. మోరోవర్ మాజీ సీఎం కొడుకు సాహిబ్ సింగ్ వర్మ కొడుకు. సో ఆ తర్వాత సతీష్ ఉపాధ్యాయ, పవన్ శర్మ, అజయ్ మహావారు, ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతానికి విజేందర్ గుప్తా, రేఖా గుప్తా అండ్ జితేంద్ర మహాజన్ వీళ్ల ముగ్గురులలో ఒకరిని సీఎంగా ఎంపిక చేస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. ఇక కొత్త సీఎం ఎంపికలో భాగంగా ఇప్పటికే పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్ఖడ్ను అధిష్టానం నియమించింది. మరికొద్ది సేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను అందులో సేకరించబోతున్నారు పరిశీలకులు. అనంతరం 48 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను మోదీ, నడ్డాలకు అందజేస్తారు. ఆ తర్వాత పేరుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సో ఇంకొక గంటలో ఆ నేమ్ డిసైడ్ అయిపోతుంది. కాబట్టి రామ్లీలా మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లీలా మైదానం విజువల్స్ని చూడొచ్చు. రేపు ఉదయం 11:30 ఢిల్లీ కొత్త సీఎం ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 27 ఏళ్ల తర్వాత అధికారం దక్కడంతో ప్రమాణ స్వీకారం వేడుకను ఒక రేంజ్లో చేయాలని డిసైడ్ అయ్యారు. మొత్తం 3 వేదికలను ఏర్పాటు చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. 50 మందికి పైగా సినిమా స్టార్లు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రమాణ స్వీకార వేడుకకి 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. సో మరికొద్ది సేపట్లో ఆ పేరు బయటకు రాబోతోంది. సో ఫైనల్గా బంతి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండ్ అధ్యక్షుడు జేపీ నడ్డా వీళ్ళిద్దరి కోర్టులోకి వెళ్ళింది. సో ప్రైమ్ మినిస్టర్ ఈ ప్రాబబుల్స్లోంచి బయటకు తీసిన ఈ 3 పేర్లు అండ్ పర్వేష్ వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి వీళ్ళల్లోంచి ఎవరి పేరుని సెలెక్ట్ చేస్తారు అన్నది చూడాలి. ఆ తర్వాత రేపు 11:30కి ప్రమాణ స్వీకారం ఉంటుంది. కొంతమంది మంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాబట్టి టీడీపీకి ఆల్రెడీ ఆహ్వానం అందింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రేపు ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సో చివరి నిమిషంలో కూడా ఎవరు అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. సో ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు? ఇప్పటికైతే చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. చివరికి వచ్చేసరికి ఈసారి బనియా సామాజిక వర్గం అంటే వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు అన్న ఊహాగానాలు విస్తృతంగా ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆ క్రమంలో ఢిల్లీ బీజేపీ యూనిట్కి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన విజేంద్ర గుప్తా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయకపోతే కనుక అసెంబ్లీకి స్పీకర్నైనా చేసే అవకాశం ఉంది అంటూ కొంతమంది నేతలు చెప్తున్నారు. అలాగే ఒకవేళ మహిళలను సీఎంగా చేయాలి అనుకుంటే మహిళా ప్లస్ వైశ్య ఈ రెండు కాంబినేషన్లో రేఖా గుప్తా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీళ్ళిద్దరూ కాదు అనుకుంటే జితేంద్ర మహాజన్ ఈ నేత, ఈయన కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత, ఈయన పేరు కూడా వినిపిస్తుంది. అయితే 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇటు విజేందర్ గుప్తా అయినా జితేంద్ర మహాజన్ అయినా వాళ్ళిద్దరూ గెలుస్తూ వచ్చారు. అంటే అప్పుడు 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ గెలుచుకున్నది 2015లో కేవలం 3. ఆ ముగ్గురులో విజేందర్ గుప్తా ఉన్నారు, జితేంద్ర మహాజన్ కూడా ఉన్నారు. అలాగే 2020లో 8 స్థానాలు గెలుచుకుంది. 8 గెలుచుకున్నప్పుడు కూడా ఇద్దరు నేతలు కొనసాగారు. ఇప్పుడు 48 గెలుచుకున్నప్పుడు కూడా ఇద్దరు నేతలు వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కాబట్టి వాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లోనూ గెలుపొందారంటే ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వారి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందన్న సంకేతాలు ఒకవైపు నుంచి వినిపిస్తున్నాయి. ఒకవేళ వీళ్ళెవరూ కాదు అనుకుంటే జాట్ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే కనుక న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆయన పేరు మొదటి నుంచి కూడా ఫ్రంట్ రన్నర్గా వినిపిస్తూ వచ్చింది. అలా కాదు పంజాబ్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఆశిష్ సూద్ పంజాబీ ఖత్రీ సామాజిక వర్గానికి చెందినవారు, అంటే క్షత్రియులు వాళ్ళు అక్కడ, ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ నుంచి బీజేపీ అనుబంధ విభాగం అయిన ఏబీవీపీతో ఆయన కలిసి పనిచేస్తూ వచ్చారు కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళెవరూ కాదు సిక్కు సామాజిక వర్గం నుంచి చేయాలనుకుంటే మంజిందర్ సింగ్ సిర్సా పేరు కూడా ఈ మధ్యనే తెర మీదకి వచ్చింది. ఇలాగే ఎంతోమంది పేర్లు ఊహాగానాలు తెర మీదకి వచ్చినప్పటికీ బీజేపీ అనూహ్యమైన వ్యక్తిని చివరి నిమిషంలో తెర మీదకి తెచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చుట్టుపక్కల రాష్ట్రాల విషయంలో బీజేపీ అనుసరించిన వ్యూహం విధానాన్ని మనం గమనిస్తే సో చివరి నిమిషం వరకు ఎవరిని ఎంపిక చేస్తుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దానికోసమే ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సైతం సమావేశమైంది. కాకపోతే అక్కడ అభ్యర్థులు ప్రాబబుల్స్ ఎవరిని కూడా చర్చించలేదు. అక్కడ సింపుల్గా నిర్ణయాధికారాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఇద్దరికి కట్టబెడుతూ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అనంతరం బీజేపీ జాతీయ నాయకత్వం ఇద్దరిని ఈ బీజేఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా పంపించింది. రవిశంకర్ ప్రసాద్, మరొక నేత ఓంప్రకాష్ ఉన్నారు, ఓంప్రకాష్ ధన్ఖడ్. ఈ ఇద్దరు కూడా పరిశీలకులుగా ఇప్పుడు కాసేపట్లో జరగబోయే సమావేశానికి వారిద్దరూ వెళ్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ శాసనసభాపక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి చేరుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ కూడా వచ్చారు. అలాగే బీజేపీ స్టేట్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన బైజయంత్ పాండా కూడా ఆల్రెడీ చేరుకున్నారు. మిగతా ఎమ్మెల్యేలు చేరుకోగానే ఈ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమవుతుంది. ఆ భేటీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే వారంతా ఒక ఏకవాక్య తీర్మానం చేసి నిర్ణయాధికారాన్ని అధిష్టానానికే కట్టబెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఆల్రైట్ మహాత్మా, సో అది పరిస్థితి. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఇలా అర్థం చేసుకోవచ్చు మనము. జాట్ నేత, లేకపోతే సిక్కుల నేత, లేకపోతే వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నారా? వైశ్య సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటే కనుక మనం ఇప్పుడు ప్రస్తావించిన 3 పేర్లు మహాజన్, జితేందర్ అండ్ రేఖా గుప్తా, వీళ్ళు ముగ్గురు కూడా వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. సో వాళ్ళల్లో ఒకరిని సీఎం పీఠం వరించే అవకాశం ఉంది.